ఆ డబ్బు నాదిరా. డబ్బు నాదిరా. నాదే డబ్బు. నాదిరా డబ్బు. నాదంటుంటే. నాదంటుంటే. నాదే డబ్బా. డబ్బా. నాదిరా డబ్బు. ఒరే బ్లాక్ స్టార్ నువ్వు వదిలు, మీరు పట్టుకోండి. మీరు నాదిరా డబ్బు రే. ఏంటి నువ్వు డబ్బు నాదంటుంటే. డబ్బా డబ్బు నాదంటుంటే. నాదిరా. ఏమిటో ఆఫీస్లో గొడవ? ఎందుకు ఏమనుకుంటున్నా? వాడు నా డబ్బు దొంగిలించాడు సార్. లేదు బాబు, నాదే. కింద పడిపోతే తీసి జేబులో వేసుకున్నా. ఏమిటయ్యా నీ డబ్బు నువ్వు అంటున్నావు, వాడుదని వాడంటున్నాడు. ఇంతకీ నీ డబ్బు ఎంత పోయింది? డబ్బు సార్. డబ్బేనయ్యా, ఎంత పోయింది? మీరు చాలా గొప్పవారు సార్. పోయింది ఎంతైనా మీకు లెక్క ఉండదు, కానీ అదే మాకు చాలా విలువైంది సార్. ఇదిగో ఫిలాసఫీ మాట్లాడేవాడే పిచ్చి కొట్టు కొడతాను. ఇంతకీ ఎంత పోయింది? డబ్బు సార్. పోయింది డబ్బు నువ్వే చెప్పావు కదా, ఎంత పోయింది? డబ్బు అంటే ఎంత అంటారేంటండి? ఏ డబ్బు లెక్క ఉండదా? డబ్బుకి లెక్క ఏముంటుందండి అయ్యా? డబ్బు లెక్క ఉండదా? నువ్వెక్కడ అకౌంటెంట్ అయ్యా? ఇదిగో బాగా ఆలోచించుకు చెప్పు, నీది డబ్బు ఎంత పోయింది? బాగా ఆలోచించాను సార్. నాది పోయింది డబ్బు సార్. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఈసారి కొట్టడం కాదు, షూట్ చేసి పారేస్తాను. చెప్పు. ఇది ఎక్కడ గొడవండి బాబు? పోయింది డబ్బు అంటే వినిపించుకోరే. సరే నీ సంగతి తర్వాత చెప్తాను. ఎరా నీ సంగతి ఏమిటి? నీకు దొరికింది ఎంత? సత్య ప్రమాణంగా దేవుడు అందరి మీద ఒట్టేసి నిజం చెప్తున్నానండి. నాకు దొరికింది. దొరికింది డబ్బు అని. అదే ఎంత? నేను చదువుకోలేదండి. ఆ డబ్బు లెక్కెడతాం నాకు రాదండి. నెల నెల జీతం తీసుకుంటున్నావా? మరి ఆ డబ్బు ఎవరు లెక్కెడతారు? నేనేనండి. ఆ డబ్బు లెక్కెడతాం చేత అవును, కానీ ఈ దొరికిన డబ్బు లెక్కెడతాం చేత కదా. చేత కాదండి. సరే దొరికింది ఎంత అవుతాయి? ఏమంటారండి? ఇదేనండి. ఇది డబ్బా? అవును సార్, మా చిన్నప్పుడు దీనే డబ్బు అనేవారు. దీనికోసం ఎంతసేపు మీరు ఆఫీస్ పనులు మాని దెబ్బలాడుకుంటున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే మిమ్మల్ని ఉద్యోగాల్లో డిస్మిస్ చేస్తారు. వెళ్ళి పనులు చూసుకోండి. మణి, భార్య జీవితాంతం భర్తకు సేవలు చేసి పతివ్రత అనిపించుకుంటుంది. ఒకే ఒక రోజు నీకు సేవలు చేసి మంచి భర్తగా పేరు తెచ్చుకునే అవకాశాన్ని నాకు ఇవ్వు. ఏంటి బావా, నువ్వు నాకు సేవలు చేస్తావా?